ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇవాళ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్షీట్లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు ఛార్జ్షీట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇవాళ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4గా నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్షీట్లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు ఛార్జ్షీట్లో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇవాళ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అనిల్. అయితే ఎంపీ మిథున్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 12 గంటల పాటు సిట్ అధికారులు ప్రత్యేకంగా విచారణ జరిపారు. అయితే విచారణలో కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. అంటే ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు, అంటే అందరూ పాత్ర ఎలా ఉంది. అయితే ఇది ప్రధానంగా ఏదైతే అప్పట్లో ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కనుసన్నల్లోనే జరిగినట్లుగా మిథున్ రెడ్డి సిట్ అధికారులు అంగీకరించారు. దీంతో పాటుగానే దీంతో తొలుత నుంచి కూడా, అంటే కేసు ఎప్పుడైతే ఇది అత్యంత పెద్ద స్కామ్ అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే అంటే అక్రమంగా డబ్బు సంపాదించి ఇతర దేశాలకి తీసుకెళ్లేందుకు కూడా లిక్కర్ ని ప్రధానంగా వీళ్ళు ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని లిక్కర్ సిండికేట్ ని అడ్డం పెట్టుకుని కూడా ఈ వ్యాపారం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే 2024-25 కేసు నమోదు సిఐడి చేసింది. దాని ప్రకారం 24 అక్టోబర్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా లిక్కర్ డిక్షనరీ కంపెనీల్లో కూడా సిట్ తనిఖీలు చేయడం కూడా జరిగింది. 2025 ఫిబ్రవరి 5న మద్యం కుంభకోణం పైన సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం విజయవాడ కమిషనర్ కూడా ప్రధాన అధికారిగా ఉన్నారు. మొత్తం 7 సభ్యులతో కూడిన సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో జరిగిన లిక్కర్ అక్రమాలపైన సిట్టు ప్రత్యేక నివేదిక సమర్పించడం, రకరకాల కోణాల నుంచి కూడా సాక్షుల్ని వివరాల ద్వారా సేకరించడం కూడా జరిగింది. ప్రతి 15 ఒకసారి ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఈ అంశాలన్నింటినీ
పరిగణలోకి తీసుకుని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూ వచ్చింది. దాని ప్రకారం గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ప్రధానంగా చేసింది. దీంట్లో అప్పట్లోనే ఈ సిండికేట్ లో కీలకంగా ఉన్న విజయసాయి రెడ్డిని మార్చి 12వ తేదీన కూడా లిక్కర్ స్కామ్ కేసులో కూడా నోటీసులు ఇచ్చారు. మీడియా ఎదుటి కూడా విజయసాయి రెడ్డి తనకేం తెలియదని, అంతా కూడా మిథున్ రెడ్డి చేసినట్లుగా కూడా ప్రధానంగా విజయసాయి రెడ్డి మార్చి 21 చెప్పడం కూడా జరిగింది. ఏప్రిల్ 14న ఏదైతే విజయసాయి రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 14న హైదరాబాద్ లో కసిరెడ్డి కంపెనీల్లో కూడా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ విస్తృత తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో ఏప్రిల్ 19వ తేదీన సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఎంపీ మిథున్ రెడ్డి హాజరై తనకేమీ తెలియదని, తనకేమి గుర్తులేదని చెప్పేది కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన ఫోన్ ట్రాకింగ్, అంటే ఈ ట్రాకింగ్ పైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఏప్రిల్ 21వ తేదీన రాజకేశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కూడా ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. కానీ ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో 22వ తేదీన విదేశాలకు పారిపోయే యత్నంలో ఉండగా రాజకేశ్ రెడ్డిని సిక్ పోలీసులు ప్రత్యేకంగా ఏదైతే సెల్ టెక్నాలజీ ద్వారా అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటో గమనించి కూడా అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 24వ తేదీన బూనేటి చాణక్య కూడా అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 25న సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మే 8న ధనంజయ అంటే ఎవరైతే ఈ ముగ్గురు వాంగ్మూలం ప్రకారం మే 8వ తేదీన ధనంజయ రెడ్డిని జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇళ్లలో కూడా సిట్ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారం నిర్వహించడం కూడా జరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో వివరాలు కోరిన ఈడీ మే 16వ తేదీన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. జూన్ 18న బెంగళూరు వెళ్లిన శివిరెడ్డి వెంకటేష్ నాయుడిని కూడా సిట్ అధికారులు ప్రత్యేకంగా అరెస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా అంటే ఇరుక్కుపోయేవన్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కూడా మిథున్ రెడ్డి ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి చొక్కేదుకు రావడంతో అంటే బెయిల్ ఊరట లభించకపోవడంతో కూడా లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించాడని చెప్పేసి కూడా ఈ 18వ తేదీన ఏసీబీ కోర్టులో పిటిషన్ సిట్ ప్రత్యేక బృందం పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం మిథున్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో తీసుకుని విచారించడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఇదంతా ఒక ప్రత్యేక బృందం సాక్షుల విచారణలో కానివ్వండి, ఈ డబ్బులు ఇతర దేశాలకు తరలించడంలో కానివ్వండి, ఈ లిక్కర్ స్కామ్ లో అత్యంత కీలకంగా మిథున్ రెడ్డి వ్యవహరించాడని చెప్పేసి పోలీసులు ఏదైతే సంబంధిత వివరాలను, దానికి సంబంధించిన ఫోరెన్సిక్స్ వివరాలను, దానికి సంబంధించిన ఎక్కడెక్కడైతే ఉందో టెక్నాలజీ వివరాలను కూడా సిబిఐ ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే మరికొద్ది సేపట్లో అంటే 10 గంటల నుంచి 12 గంటల మధ్యన మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది అని. వాసు, ఈ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ ప్రాథమిక ఛార్జ్షీట్లో వైసీపీ అధినేత జగన్ పేరును కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? అంటే మనం ఏంటంటే బ్రీచ్ ఆఫ్ అంటే ఇదంతా కూడా అందరికీ సంబంధించి ఉంటది. కుట్రలో ప్రధాన భాగంగా ఏదైతే వీళ్ళందరూ కూడా కుట్రలో ప్రధానంగా భాగంగా ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుసన్నలోనే జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బుని అంటే లిక్కర్ స్కామ్ పాలసీని కానీ ఈ లిక్కర్ ద్వారా వచ్చే డబ్బును కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపించమంటేనే మేము పంపించామని చెప్పేసి కూడా ప్రధానంగా నిందితులందరూ కూడా అంగీకరించారు. అయితే వీళ్ళందరూ ఒక కుట్రపూరితంగానే నేరం చెయ్యాలి అన్న భావనలోనే కూడా ఇది చేయటం కూడా జరిగింది. ఓన్లీ ఏదైతే ఈ లిక్కర్ అడ్డం పెట్టింది అత్యధిక డబ్బు సంపాదించవచ్చు అని బినామీ లిక్కర్ కంపెనీలు, బినామీ లిక్కర్ స్కాముల ద్వారా కూడా ఇదంతా చేశారు. ఈ కీలక నిందితులు చెప్పిన విషయాన్ని బట్టి ఈ నిందితుల విచారణలో ఏదైతే చేస్తారో వాళ్ళందరితో కూడా ఏసీబీ కోర్టు ఇప్పటికే కొంతమంది దగ్గర నుంచి కూడా 164 స్టేట్మెంట్ తీసుకుంది. ఈ 164 స్టేట్మెంట్ మేరకు మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కీలకంగా నిందితుడిగా చేర్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా సమన్లు ఇచ్చి విచారణ పిలిచే అవకాశం కూడా కనిపిస్తోంది అని. వాసు, ఇప్పటి వరకు అయితే నిన్నటి వరకు 12 మందిని అరెస్టు చేశారు సిట్ అధికారులు. మరి జడ్జి ముందు మిథున్ రెడ్డితో సహా మిగతా వారిని కూడా హాజరుపరిచే అవకాశం ఉందా, లేదా కేవలం మిథున్ రెడ్డినే హాజరుపరిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే ప్రస్తుతం మాత్రం మిథున్ రెడ్డి మరికొద్ది సేపట్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. ఏదైతే అంటే వీళ్ళందరూ కూడా మనీని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, మనీని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి తరలించడం కానీ వీళ్ళందరి పాత్ర కూడా కీలకంగా ఉంది. అంటే 1 by 1 అంటే ఒకళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ అంటే ఈ మనీ సర్క్యులేషన్ ఎలా అయింది, ఎవరెవరి దగ్గర నుంచి ఎలా సర్క్యులేట్ చేశారు, 1 by 1 అంటే విడివిడిగా సిట్టు అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ 1 by 1 ఎవరి తర్వాత ఎవరు అంటే దీని సాక్షి మీద అంటే మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టినాక మిథున్ రెడ్డి చెప్పుకునే అంశాలను బట్టి అవి వచ్చిన అంటే న్యాయ నిపుణుల నిర్ధారణ బట్టి కూడా
మిగిలిన వారిని కూడా అతి త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి. రైట్ వాసు.